బైబిల్లో యేసుప్రభు మాట్లాడిన ఒక మాట ఈ రాత్రి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. జాగ్రత్తగా వినాలి, ఇది అందరు తీసుకోండి, అందరు బైబిల్ చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అందరి బైబిల్లో మాట ఉందా? అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఎందుకుంది చెప్పాలి. అందరికీ ఈ మాట తెలియాలి. ఏం తెలియాలి ఇంతకీ మనకి? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం. ఆత్మ ఏంటి, శరీరం ఏంటి? ఈ రెండు ఎక్కడ ఉంటాయి? ఆత్మ ఎక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన కళ్ళ ముందు నేను కనబడుతున్నాను, మీకు కనబడుతున్నానా? ఇప్పుడు నేను రెండు భాగాలు, ఒకటి ఆత్మ, రెండు శరీరం. శరీరం కంటికి కనబడుతుంది, ఆత్మ కంటికి కనబడదు. ఇందుకే ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరం లోపట ఉంటుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆత్మ ఎక్కడుంది? శరీరం లోపట ఉంది. పైకి ఏం కనబడుతుంది? ఆత్మ కనబడదు. ఇంతకీ లోపల ఆత్మ ఉందా? నా ఒక్కళ్ళలోనే ఉందా, మీలో కూడా ఉందా? దీన్ని నేను నమ్ముతాను అన్నవాళ్ళు చేయొద్దండి. నా లోపల ఆత్మ ఉందని మీరు అంతా నమ్మారా? ఇప్పుడు నమ్మారా? మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత మళ్ళీ అడుగుతాను. చేయలేతున్న వాళ్ళు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలా, ఓకేనా? లోపల ఆత్మ ఉంది అని మీరు నమ్ముతున్నారు కదా ఇప్పుడు? వెరీ గుడ్. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో మిమ్మల్ని అడుగుతారు, అతను బైబిల్ చదవడు, దేవుడు నమ్ముకోలేదు. అతను మీ దగ్గరకు వచ్చి లోపల ఆత్మ ఉందంటే నేను నమ్మను అంటాడు. మీరేం చెప్తారు అప్పుడు? మా బైబిల్లో ఉందని నమ్ముకో అంటావా? అలాగంటే నమ్ముతాడా? నమ్మడు. మరి వాడికి ఎలా చెప్పాలి? మీకు అర్థమవుతుందా? మనం పట్టుకున్న ఈ బైబిల్ ఏదైతే ఉందో, ఇవి సృష్టికర్త రాయించిన మాటలు, ఇవి మనుషులందరినీ కలిగించిన దేవుడు రాయించిన మాటలు, ఇవి వాస్తవాలు, నిజాలు, సత్యాలు ఇందులో ఉంటాయి. మనం నమ్ముతాం. కానీ మనం నమ్మిన దాన్ని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు వాడు నమ్మనప్పుడు మనకేమొస్తుందంటే, ఏంటి ఇది ఎవరు నమ్మట్లేదు, నేను నమ్మింది నిజమేనా అని ఒక డౌట్ మీకే వస్తుంది మళ్ళీ. మీకు అర్థమవుతుందా? పిల్లల్ని సైలెంట్గా పెట్టుకోండమ్మా. మీరు ఎప్పుడు వినని ఒక గొప్ప సంగతి నేర్పిస్తాను ఈ రాత్రి, మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట సత్యం, నిజం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే మనిషిని రెండు భాగాలుగా విడగొట్టేశాడు. ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఈ రెండు కలిస్తేనే మనిషి అన్నాడు. ఇప్పుడు మనిషి అనగానే కనబడుతున్న, పైకి కనబడుతున్న ఈ శరీరం ఒక ఎత్తు అయితే, లోపల ఉన్న ఆత్మ ఉంది. ఈ రెండు కలిస్తే మనిషి. ఇప్పుడు లోకంలో ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి లోపల ఆత్మ ఉంది అన్నాం అనుకోండి, వాడు నమ్ముతాడా? నమ్మడు. మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? మీ ఊర్లో ఎంతమంది ఉంటారు మనుషులు? సుమారుగా ఒక 5,000 మంది ఉంటారా? ఇప్పుడు ఈ 5,000 మందిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎంతమంది ఉంటారు? 100 ఉంటారా అనుకుందాం, రఫ్గా 100, ఓకేనా? ఇప్పుడు 5,000 మందిలో మీ 100 మంది ఆత్మ ఉందని నమ్ముతారు లోపల. ఈ మిగతా 4,900 మంది ఆత్మ ఎటువై అంటారు. వాళ్ళు ఆత్మ ఎక్కడుందో మాకు చూపించండి అంటారు. అప్పుడు ఈ 4,900 మంది ఆత్మ లేదు, మేము నమ్మం, ఆత్మ చూపించండి అని దేవుడు ఆ మాట నమ్మనప్పుడు, వాళ్ళ మధ్యలో ఉన్న మీ 100 మంది వాళ్ళు పదేసారే మీరు నమ్మింది అబద్ధం, మీరు నమ్మింది అబద్ధం, మీరు నమ్మింది అబద్ధం అంటున్నారు అనుకోండి. కొంతకాలానికి ఆత్మ ఉందో లేదో మన మీద మనకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు నిజమా కాదా ఇది?
అవ్వమ్మ దగ్గరకు వచ్చి రోజు దేవుడు అంటున్నాడు, ఆ పండు తింటే చచ్చిపోతావు, ఆ పండు తింటే చచ్చిపోతావు, ఆ పండు తింటే చచ్చిపోతావు. దేవుడు చెప్పినప్పుడల్లా అవ్వమ్మ ఏమంటుంది? నిజమే బాబు, మేము చచ్చిపోతాం అన్నది. దేవుడు అలా పక్కకి వెళ్ళాడు, ఈలోపు దెయ్యం వచ్చింది, అది తింటే నువ్వు దేవత అయిపోతావు అన్నాడు. అప్పుడు అవ్వమ్మ ఏమంటుంది? అప్పుడు దేవుడు చెప్పిన మాట మర్చిపోయిందా లేదా? మర్చిపోయింది. దెయ్యం చెప్పిన మాట విన్నదా? విన్నది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఇందాకది ఆత్మ ఉందని నువ్వు ఇక్కడ కూర్చొని నమ్ముతావు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవడో అంటాడు, ఏ ఆత్మ ఉంటే నాకు చూపించు అంటాడు. అప్పుడు నీకు దేవుడి మాట మీద నీకు ఏమొస్తుంది చెప్పండి? నిజం ఎవరు నమ్మట్లేదు, లేదంటారా ఉందంటారా? మీరు డౌట్ పడతారా లేదా? డౌట్ పడతారు. ఇప్పుడు నేను ఈ రాత్రి ఒక్క మాటే నేర్పిస్తాను మీకు, ఇలా బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యం అని కళ్ళకు కట్టినట్టుగా నిరూపించగలిగిన శక్తి, జ్ఞానము దేవుడు బైబిల్లో మనకి ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి మాట నిజం, సత్యం అంతే. మరి ఎలాగండి చెప్తామంటారా? ఇప్పుడు చెప్తాను నేను, జాగ్రత్త చూడండి. యేసుప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, అప్పటికండి మీరు గమనిస్తే ఆదికాండంలో దేవుడు ఆదాము అవ్వను చేసిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన మానవాళ్ళంతా విస్తరించిపోయిన తర్వాత, ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు దేవుడికి నచ్చటం లేదు. ఎందుకు నచ్చట్లేదు? మనుషులందరూ ఏం చేస్తున్నారు? వెర్రవీగిపోయిన పాపాలు చేస్తున్నారు. పచ్చి వ్యభిచారాలు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా మారిపోయారు. అప్పుడు దేవుడు నోవహు గారి ద్వారా ఆ ఒక్క కుటుంబాన్ని కాపాడి మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు? ఆ రోజు జలప్రళయంలో చంపేశాడు. ఇలా మానవ జాతి పాపాలు చేస్తూ, అంటే ఈ శరీరమే జీవితం, నేను తినడానికే పుట్టాను, త్రాగడానికే పుట్టాను, సంపాదించుకోవడానికే పుట్టాను, పొలం కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, పెళ్లి చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి, ఇక జీవితకాలం అంతా ఈ లోకం కోసమే మేము పుట్టాము అన్నట్టుగా బ్రతికి చచ్చిపోతున్నారు. ఈలోపు ఈ లోకాన్ని చూసి, రంగుల లోకాన్ని చూసి ఆనందపడి, ఆశపడి, కొంతమంది లోకంలో ఉన్న సుఖభోగాలు అనుభవించడానికి నేరాలు, పాపాలు చేసి కొంతమంది నేరస్తులుగా, కొంతమంది పాపాత్ములుగా మిగిలిపోతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషులందరికీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ శరీరాన్ని నమ్ముతున్నారు. ఈ శరీరానికి బట్టలు కావాలి, ఈ శరీరానికి ఇల్లు కావాలి, ఈ శరీరానికి పొలం కావాలి, ఈ శరీరానికి బంగారం కావాలి, ఈ శరీరానికి ఒక స్నేహం, తోడు కావాలి, అమ్మాయి కావాలి, శరీర కోరికలు తీర్చుకోవడానికి. ఎటు చూసి మనిషి జీవితకాలం అంతా దేనికోసం ఆలోచిస్తున్నాడు, దేనికోసం బ్రతుకుతున్నాడు అంటే శరీరం, శరీరం, శరీరం. దీనికోసం అవసరమైతే దీని సుఖాలు నెరవేర్చుకోవడం కోసం అమ్మాయిని ప్రేమ అన్న ఒక అబద్ధం ఆడుతాను. ఆ ప్రేమకు అమ్మాయి ఒప్పుకోలేదు అనుకోండి, నా శరీర సుఖాలు తీరటం లేదు కనుక ఆ అమ్మాయిని ఏం చేస్తాను? నేను చంపేస్తాను, అత్యాచారం చేస్తాను. ఇదే కదండి ఈరోజు సమాజం. నేను ఎవరినైనా ఏదైనా వస్తువు ఇమ్మని అడుగుతాను, వాడు ఇవ్వట్లేదు అనుకోండి, వాడిని కొట్టేసో, తిట్టేసో, చంపేసో వాడు వస్తువు నేను ఏం చేస్తాను? లాగేసుకుంటా. అంటే ఈ భూమి మీద మనిషి పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా ఈ శరీరానికి ఏం కావాలి, శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఈ శరీర సుఖాల గురించి ఎలా ఆలోచించాలి అని పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేనికోసం ఆలోచిస్తున్నాడు? శరీరం. అండ్ ఒకప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోతే మన పూర్వకాలానికి, ఇప్పుడు మనం తలకి వేసుకుంటున్న షాంపూలు మన తాత వాళ్ళకు ఉన్నాయా? ఎందుకు లేవు? మన తాత వాళ్ళు షాంపూ తల దేంతో అంటుకున్నారు చెప్పండి? కుంకుడుకాయ రసం. షాంపూలు ఉన్నాయి వాళ్ళకి? లేవు. పౌడర్ ఉందా? ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా? లిప్టిక్లు ఉన్నాయా? వ్యాజిలిన్లు ఉన్నాయా? రకరకాల సువాసనలు వచ్చే సబ్బులు ఉన్నాయా? ఏమి లేవా? లేవు. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మీరు చెప్పండి, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? మనిషి శరీరం కోసం ఆలోచించి ఒక్కొక్కది తెర మీదకి తెస్తున్నాడా? ఒకప్పుడు మనిషి నడుచుకుని వెళ్ళేవాడు, తర్వాత గాడిద ఎక్కాడు, తర్వాత ఇడ్లతో బండి కట్టాడు, ఆ తర్వాత సైకిల్ వచ్చింది, సైకిల్ పోయి ఏమొచ్చింది? మోటార్ సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్ పోయి బైక్ వచ్చింది, బైక్ పోయి కారు వచ్చింది, కారు పోయి
రైలు వచ్చింది, విమానం వచ్చింది, ఫ్లైట్ వచ్చింది. వచ్చిందా? ప్రస్తుతానికి బండ్ల మీద తిరిగేవాడు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి. మనిషి తెల్లవారు లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు ఈ శరీరానికి సంబంధించిన ఏదో ఒకటి నేను చెయ్యాలి, కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు భూమి మీదకి. జాగ్రత్తగా వినాలి. మీ 100 మంది ఎక్కడ కూర్చున్న మీ 100 మంది ఎంత అదృష్టవంతులు అంటే, ప్రపంచంలో ఎవ్వడికి తెలియని అత్యంత జీవితానికి సంబంధించిన విలువైన రహస్యం ఒకటి ఈరోజు దేవుడు మీతో చెప్తాడు. ప్రపంచంలో కొన్ని కోట్లు ఉన్నవాడికి కూడా ఈ రహస్యం తెలీదు. ఆ రహస్యం వాక్యం ద్వారా దేవుడు మీతో చెప్తాడు. ఏంట రహస్యం అంటే, ఆదాము మొదలుకొని యేసుప్రభు వచ్చేంత వరకు మనుషులంతా, లోకంలో ఉన్నవాళ్ళు, దేవుళ్ళు ఉన్నవాళ్ళు కాదు, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా మేము పుట్టింది శరీరం కోసమే అన్నట్టుగా బతుకుతున్నారు, చచ్చిపోతున్నారు. అలా బ్రతికి చచ్చిపోతున్న వాళ్ళ దగ్గరికి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆయన తొలి ప్రసంగం, ఫస్ట్ ప్రసంగం అదే అయింది. ఓకేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే యేసుప్రభు భూమి మీద చేసిన ఫస్ట్ స్పీచ్, ఫస్ట్ ప్రసంగం అది. ఏమని ప్రసంగం చేశాడు తెలుసా? అందులో మొదటి మాట ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఈయన వచ్చి కొత్తగా దేని గురించి మాట్లాడటం మొదలెట్టాడు? ఆత్మ అన్నాడు. అందరి కళ్ళు ఇదేంటి, ఈయన ఏదో కొత్తది మొదలెట్టాడు సబ్జెక్టు. ఆత్మ అంటున్నాడు ఏంటి? ఎక్కడ ఉంటుంది అది? ఏమవుతుంది దానికి? దాని అంతం ఏంటి? అసలు ఆత్మ అనేది ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్తుంది? ఏం జరుగుతుంది? ఏమంటే యేసు ప్రభు ఆత్మకు సంబంధించిన సంగతులు వివరంగా లోకానికి చెప్పేంత వరకు కూడా ఈ ఆత్మ జ్ఞానం ఎవరికి తెలీదు. ఇప్పుడు వచ్చాడు, బాబు నా మాట వినండి జాగ్రత్తగా అన్నాడు. నా మాట వింటేనే మీకు నిత్యజీవం అన్నాడు బైబిల్లో చాలాసార్లు. అన్నాడా? నా మాట వింటేనే మీకు ఏం కలుగుతుంది? నిత్యజీవం అన్నాడు కదా. ఏంటి ఇంతకీ ఈయన మాటల్లో ఉన్న నిత్యజీవం అంటే, ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్ ఉంది. ఏంట సీక్రెట్ అంటే, మనుషుల లోపల ఆత్మ ఉంది. మనుషుల లోపల ఏముంది? ఆత్మ ఉంది. మనిషి మాత్రం దేనికోసం బతుకుతున్నాడు? శరీరం కోసం. మరి ఆత్మ సంగతి ఏంటి? లోపల ఉన్న దాని సంగతి ఏంటి? మాకు తెలీదు. పోనీ మీకు తెలీదు, దేవుడు చెబితే నమ్ముతావా? ఆత్మ ఉంది. ఇప్పుడు మీరు బజార్లోకి వెళ్ళి, ఆ బజార్లో మేము వస్తున్నప్పుడు చాలా మంది రోడ్డు మీద నిల్చున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగారు. వాళ్ళ దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళి, మీరందరి లోపల ఆత్మ ఉంది అను, నువ్వు ఏమంటారు? వాళ్ళు ఏమన్నా మందు తాగి వచ్చావా అంటారు వాళ్ళు మనల్ని. ఎందుకు మందు తాగింది మనమా అల్లా? చెప్పండి. అంటే దేవుడు మాట ప్రపంచం నమ్ముతుందా? లోపల ఆత్మ ఉంది అంటే నమ్ముతుందా? నమ్మదు. ఇప్పుడు ఆ నమ్మని వాడికి ఆత్మ గురించి మనం ఎలా చెప్పాలి? ఒకటి. రెండోది లోపల ఉన్న ఆత్మను మనం ఎలా రక్షించుకోవాలి? ఓకేనా? ఇది యేసు ప్రభు మాటల్లో దాగిన సత్యం. చూపిస్తాను ఈరోజు నేను. ఆయన ఆ 6:63 చదువుకున్నారు కదా ఇందాక మీరు. యోహాను 6:63 చదువుకున్నారు కదా. ఎప్పుడు కూడా బైబిలు మధ్యలో చిన్న చిన్న మొక్కలు చదువుకుంటే అర్థం కాదు. ఆయన ఏ విషయం మీద ఈ మాట మాట్లాడాడు అన్నది మనకు అర్థం కాదు. బైబిల్ ఇప్పుడు ఎలా చదువుకోవాలి అంటే, ఒక అధ్యాయంలో ఒక విషయం తెలియాలి అంటే అధ్యాయాన్ని మొదటికి వెళ్ళిపోయి చదువుకుంటూ రావాలి. అక్కడ కూడా అర్థం కావట్లేదు అనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళిపోయి చదువుకుంటూ రావాలి. అలా అధ్యాయాలు చదువుకుంటేనే తప్ప దేవుడి మాటలు అనేవి మనకి అర్థం కావు. అందుకే బైబిల్ దేవుడు ఎలా చదువుకోమన్నాడు అంటే, దివారాత్రములు ధ్యానించిన వాడు. అది ఆచారంగా ప్రయాణానికి ముందు లేదంటే ఏదైనా అశుభం జరిగినప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు బైబిల్ చదువుతున్నాం అనుకోండి, ఎప్పటికీ బైబిల్ రాదు. చాలా మంది హాస్పిటల్లో పడుకున్నప్పుడు బెడ్ దగ్గర ఏం పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి, నాకు నిజం చెప్పండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు బైబిల్ ఎందుకు పెట్టుకున్నాడు? రోగం తగ్గిపోవాలి తండ్రి అంటే ఈ 4 రోజులు నేను భక్తుని అయిపోయింది తండ్రి, నీ బైబిల్ చూడు తండ్రి, పక్కనే పెట్టుకున్నాను తండ్రి, నన్ను నమ్మే తండ్రి అంటాడు. అంతేనా కదా చెప్పండి.
అంటే బైబిల్ పక్కన పెట్టుకుని, తండ్రి నిన్న బైబిల్ పక్కనే పెట్టేసుకున్నాను తండ్రి, నేను భక్తుని అయిపోయింది తండ్రి, నన్ను తగ్గించేయంటే ఆయన మంచోడు పాపం. నిజంగా మారిపోడేమో టక్కుమని బెడ్ నుంచి లేపుతాడు, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వస్తాడు. బైబిల్ ఎక్కడ ఉంటే చెప్పండి, ఎక్కడేస్తాడో తెలీదు. ఆదివారం వెతుకుతాడు నా బైబిల్ ఎక్కడ ఉందని. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు తలకాడ పెట్టుకున్న, అంటే రోగం వచ్చినప్పుడు బైబిల్ మీద ఉన్న ఇష్టం, ఆసక్తి, ప్రేమ రోగం తగ్గిన తర్వాత ఉంటుందా? ఉంటుందండి. అందుకే మనకి దేవుడు అర్థం అవట్లేదండి. దేవుడు మనకి అందుకే అర్థం అవటం లేదు. బైబిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు మన దగ్గరే ఉండాలి, ఎప్పుడు మనం చదవాలి. ఇది అప్పుడు దేవుడు అర్థమవుతాడు. మీరు యోహాను 6:63 చదువుకుంటున్నారు కదా, అక్కడ సందర్భం ఏంటో చెప్తాను, ఎందుకంటే నేను ఆలస్యంగా వచ్చాను కదా. ఇప్పుడు అవన్నీ చదివిస్తే టైం అయిపోద్ది. 2 ముక్కల్లో విషయం చెప్తాను మీకు. యేసు ప్రభు ఒక చోట ప్రసంగం చేయడానికి వెళ్ళాడు, ఓకేనా. ఇప్పుడు యేసు ప్రభు ప్రసంగం చేయడానికి వెళితే అక్కడికి జనం ఎంతమంది వచ్చేవారు? ఆ రోజుల్లోనే వందల్లో వేలల్లో వచ్చేవారు, ఓకేనా, యేసు ప్రభు ప్రసంగానికి. ఆయన ఏం చేశారంటే, ఓ రోజు సభ ప్లేస్ మార్చాడు, ఓకేనా. మీకు ఎలా చెప్పాలి, కర్నూలులో సభ అన్నాడు. కర్నూలులో సభ అనుకుని జనం అంతా కర్నూలుకి బయలుదేరారు. ఈలోపు ఈయన కడప వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనం అంతా ఎక్కడికి వస్తారు? కర్నూలుకి వస్తారు. కర్నూలుకి వచ్చేసరికి యేసుప్రభు కనపట్టలేదు. ఏడేసుప్రభు అంటే శిష్యులు అంటున్నారు ఆయన లేడు, కడపకి వెళ్ళిపోయాడు అని చెప్పారు, ఓకేనా. అప్పుడు జనం ఏం చేయాలి? సర్లేండి, మరి యేసుప్రభు వెళ్ళిపోయాడు కదా, అక్కడికి మేము అంత దూరం అయిపోద్ది, మాకు ఇక్కడికి రావడమే దూరం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా మేము కడపకి, మా వల్ల అవుదని ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రోజు మనకి బస్సులు ఆటోలు లేవు కదా, వాళ్ళకి సముద్రంలో నడిచే దోణులు ఉంటాయి, పడవలు. ఆ పడవలు కట్టించుకుని యేసుప్రభుని వెతుక్కుంటూ యేసుప్రభు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చారు. మీకు అర్థం అవడానికి మళ్ళీ వీళ్ళు కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చారు? కడపకి వచ్చారు. నిజంగా కడపలో యేసుప్రభు దొరికేసాడు వీళ్ళకి. చూడగానే ప్రభువా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చేసావు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, యేసుప్రభు ప్లేస్లో, వాళ్ళని చూడగానే మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది చెప్పండి? మీరు ఎంత మంచోళ్ళయ్యా, నేను కడపలో కర్నూలులో దొరకలేదు అని నా కోసం వెతుక్కుంటూ కడపకు వచ్చారా, ఎంత భక్తిపరులు మీరు, నేనంటే మీకు ఎంత ఇష్టం అనాలి, అంతేనా? అలాగ అన్నాడు అనుకుంటున్నారు యేసుప్రభు? అలా అనలేదు. ఒకసారి బాబు ఎవరెవరు వచ్చారు, ఆ కర్నూలు నుంచి కడపకి ఎవరు వచ్చారు, మొత్తం అక్కడ నిలబడండి అన్నాడు. నిలబడ్డాక ఒక్కసారి ఇలాగ అందరినీ చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, మీరు నన్ను వెతుకుతున్నది, మీరు నా దగ్గరికి వస్తున్నది నా వాక్యం వినడానికి కాదు, నేను పెట్టే రొట్టెలు ఏమంటే చేపలు తినడానికి వస్తున్నారు మీరు అన్నాడు. ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇప్పుడు ఎలాగుంటుంది? ఎంత ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి ఆ డైలాగ్ వేస్తే ఎలాగుంటుంది? కానీ మీరు ఎవరో బాధపడకూడదు, ఓకేనా. మీరు బాధపడిన అంటే మీకు డైలాగ్ చెప్తాను ఇప్పుడు, చెప్పనా? మీరు అందరూ నాకు తెలుసు, ఇంత లేట్ అయినా ఎందుకున్నారో తెలుసా, మీరు చివరి భోజనం చేయడానికే ఉన్నారు అన్నాను నేను. మీరు ఏమంటారు చెప్పండి? అప్పుడు లేచిపోయి మేము భోజనాలు లేక వచ్చాం అనుకుంటారు, తిట్టుకుని నన్ను వెళ్ళిపోరా? మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఎంత తీరా ప్రయాణం చేసి యేసుప్రభు దగ్గరికి వస్తే, ఒరే మొత్తం మీరు భోజనాలు బ్యాచరా అన్నాడు. నిజంగా చాలా కోప్పడిపోయాడండి ఆయన, చాలా కోప్పడ్డాడు. యేసుప్రభు కోప్పడతాడు తెలుసా బైబిల్లో. యేసుప్రభు అనగానే అందరూ ఏమనుకుంటారు? ప్రేమమయుడు, దయామయుడు, సంకలో గొర్రెపిల్ల పెట్టుకుని ఏమి చేయడు. మనం అనుకునే కరుణమయుడు కాదు ఆయన. కోపం వస్తే కొరడా పట్టుకున్నాడా? దేవాలయాన్ని ఆ రోజు వ్యాపారపు సంస్థగా మార్చేస్తే, ఆ రోజు గుడి దగ్గర వ్యాపారం చేస్తుంటే ఏం చేశాడు? ఆయనే తాళ్ళు తీసుకుని అల్లి కోడాలతో ఒక్కొక్కడిని వేసి బల్లలు కొడితే పరుగు తీశారు ఆ రోజు యేసుప్రభు కోడా దెబ్బలకి. యేసుప్రభుని అందరూ కరుణమయుడు అనుకున్నారు, కాదండి. తేడా వస్తే తాడ తీసేస్తాడు. తెలియక పాపాలు చేస్తారు మనోళ్ళు. వీళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అన్నాడు, బాబు మీరు ఆగండి అన్నాడు. ఓ మాట చదువుతారా? వాళ్ళని ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 26 చూడండి. 26 చదువుతున్నారా? 26. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని
రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని. చూసారా, నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు అంటున్నాడు. రొట్టెలు తిని తృప్తి పొందుట వలన. ఎందుకంటే యేసుప్రభు రొట్టెలు సగం సగం పెడతాడు, ఫుల్గా పెడతాడా? ఎలా పెడతాడు? అందరూ తినేగా మళ్ళీ మిగిలిపోయిన ముక్కలు ఎత్తితే ఎన్ని గంపలైనాయట? అన్ని గంపలు ముక్కలు మిగిలిపోయినాయి అంటే వీళ్ళు తినేసి 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 తినలేక కొన్ని ముక్కలు కింద ఆడేసి పోయారు. అలా ఎడతాడు పెడితే రొట్టెలు. మీకు విషయం తెలుసా, రొట్టెలు చేపలు అనగానే మీకు నార్మల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు కర్నూలులో బాగా ఫేమస్ ఇష్టమైన ఫుడ్ ఏంటి చెప్పండి? నేను చెప్పనా, మటన్ బిర్యానీ. రైటా? మనందరికి ఏదంటే ఇష్టం బాగా? వాళ్ళకి ఏదంటే ఇష్టం? ఇస్రాయేల్కి. మన ఫుడ్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు. వాళ్ళకి రొట్టెలు చేపలు. మనకి మటన్ బిర్యానీ పెడితే మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి చేపలు రొట్టెలు పెడితే అలా ఉంటుంది. ఆ చేప రొట్టె కలిపి పెట్టేసరికండి తెగ తినేసారండి అందరూ. ఆయన కూడా తినేశారు, శుభ్రంగా తినేస్తే. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ కనబడినా ఏదో 4 మెసేజ్ చెప్తున్నాడు, మనకు అర్థం అవ్వవు. ఆయన మెసేజ్ చెప్తున్నాను సేపు అలా కునికేయాలా. మెసేజ్ అయిపోగానే ఏం పెడతాడు? చేపలు రొట్టెలు. ఇంట్లోనేమో పప్పుకూర తోటకూర. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం పెడతాడు? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మీటింగ్లు బాగున్నాయా? బాగున్నాయా? ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయండి. మళ్ళీ అలాగని సగం చేప సగం రొట్టె పెట్టి, బాబు కొంచెం ఫుడ్ తక్కువ ఉంది, నువ్వు దీంతో సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపో. మనం అప్పుడప్పుడు పెళ్ళిలో భోజనాలకు వెళ్తాం, మటన్ కూర వేస్తారు. రెండోసారి వెళ్తారా? ఒక్కసారి మటన్ కూర అంటారు. యేసుప్రభు అలాగేనో 2 చేపలే, 1 చేపే అన్నాడా? ఒరే బాబు, ఎన్ని చేపలు తింటారో తినేయండి. ఎందుకంటే నేను ప్రార్థన చేశానంటే అక్కడ ఇంకో గంప రెడీగా ఉంటుంది. ఈ ప్రార్థన చేశానంటే ఇంకో గంపరాడి, ప్రార్థన చేశానంటే ఇంకో గంపరాడి. ఎవడెన్ని తింటాడో పెట్టేయండి పొలోమని అన్నాడు. ఈ లైన్ కాడికి చేపలకి రొట్టెలకి బాగా రుచి మరిగేశారండి. రుచి మరిగేసి యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ తండోపతండాలకి వెళ్ళిపోతున్నారు. వాక్యం వినడానిక? వాక్యం వినడానికి వెళ్తున్నారా? కాదండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను. పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు గ్రౌండ్లో వేల మంది వచ్చేస్తారండి. ఎక్కడికి? మీటింగ్స్కి, సభకి. నాకు డౌట్ ఏంటంటే, ఈ 1000 మంది భక్తులేనా? మీరు చెప్పండి. రాత్రి సభకి 1000 మంది వచ్చారండి. తెల్లవారు రోజు ఆదివారం ఆరాధన. ఈ 1000 మంది ఆరాధనకు వస్తారా? రాత్రి ఎందుకు వచ్చారో చెప్పాలి నాకు. మీరు చెప్పండి, నేను అన్నాను. మీరు చెప్పండి. ఇప్పుడు అటు ఆనాటి నుండి ఈనాటి వరకు భోజనాలు బ్యాచ్ ఉందా? ఇప్పుడు వీళ్ళకి భోజనాలు కావాలా, ప్రభు కావాలా? చెప్పండి. నవ్వుకుంటున్నారు మీరు, అర్థమైంది సీను. అంటే ఇప్పటికీ ఏ బ్యాచ్ ఉంది మన మధ్యలో? బాబు, యేసు ప్రభు అయ్యా, మాటలు మాట్లాడుతున్నది యేసు ప్రభు, సృష్టికర్త, పరలోకం నుండి వచ్చాడు. ఏమన్నా మన కోసం సూర్యుని చేసిన ఆయన వచ్చి మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుందండి? మీకేం అర్థమైందో యేసుప్రభు అంటే? ఈ రోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది కూడా యేసుప్రభు. నన్ను చూడకండి, ఎవరిని చూడాలి? యేసుప్రభు మాట్లాడుతున్నాడు అంతే. నేను డమ్మీ అండి. జస్ట్ ఆయన వాక్యానికి నేను మీకు సౌండ్ బాక్స్ చూసారా? నేను మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంది అక్కడ మీతోని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అది మాట్లాడుతుందా? ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు వినిపించేస్తున్నాను సౌండ్ బాక్స్. నేను మాట్లాడుతున్నాను, అది మాట్లాడుతుందా? నేనే మాట్లాడుతున్నాను, అది మీకు వినిపిస్తుంది. అంతేనా? వాక్యం అనగానే వాక్యం చెప్పే వ్యక్తిని చూడకూడదు. జస్ట్ మేము డమ్మీలమే. అసలు ఒరిజినల్ ఎవరు? యేసుప్రభు మాట్లాడిన మాటకి ఈరోజు యేసుప్రభు లేడు కనుక జస్ట్ మేము వాయిస్ ఇస్తున్నాం అంతే. మాట ఎవరిది? ఆయనదే. అంటే ఆ మాట వింటున్నప్పుడు మీకు ఏం రావాలి లోపల నుంచి? మా యేసుప్రభు మాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడగనా? సూర్యుని చేసిన ఆయన మాట్లాడుతుంటే మనిషి ఎలా వినాలి? ఎలా వినాలి? నక్షత్రాలను చేసిన ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఎలా వినాలి? మీకు అర్థమవుతుంది ఏమన్నా? మన ఊర్లోకి ఒక సినిమా యాక్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, జనం ఎలాగుంటారు చెప్పండి? జనం ఎలాగుంటారు? ఇప్పుడు నేను మాట్లాడగనా? ఈ సినిమా హీరోకి అంతమంది జనం ఎందుకంటే మా హీరో సూపర్ అండి, విలన్లు 10 మందిని ఎగరేసి తన్నేసారండి. తన్నేడా డూప్లికేటా? ఇప్పుడు డూప్లికేట్ వచ్చి మాట్లాడుతుంటే అంతమంది ఉంటే ఇప్పుడు యేసుప్రభు ఒరిజినల్ కదండి. కొన్ని కోట్ల నక్షత్రాలను చేసింది ఎవరు?
యేసుప్రభు. నువ్వు తింటున్న ప్రతి ఆహారము చేసింది ఎవరు? యేసుప్రభు. పీల్చుకుంటున్న గాలి చేసింది ఎవరు? యేసుప్రభు. త్రాగుతున్న నీళ్ళు చేసింది యేసుప్రభు. ఆయన మాట్లాడితే నీకు గంటే టైం ఇస్తాం, గంట సేపట్లో ప్రసంగం ముగించే అంటావా యేసుప్రభుతో? అనొచ్చండి. బాబు మీరు దొరకటమే భాగ్యమండి, దేవుడు వాక్యం దొరకటమే భాగ్యమండి, మాకు ఎక్కువ వాక్యాలు కావాలండి అనాలి. అంటున్నారండి ఈరోజు? అంటారండి. చాలా మంది భక్తులు ఆరాధనలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే చివరి నుంచి అలా చూపిస్తారు ఇలాగా. అంటే అర్థం ఏంటి? బాబు మమ్మల్ని వదిలేస్తే మేము లోపల మటన్ కూర వండుకొని వచ్చాం ఇంటి దగ్గర, అది చల్లారిపోతుంది లేదా అది పిల్లి ఎత్తిపోద్దామని భయం. ఏంటి ఇంట్లో ఉన్నా మటన్ కూర? ఏ దేవుడి దగ్గర ఉండరా? ఒక అరగంట ఉండరండి. నేను మాట్లాడగనండి. దేవుడు మన కోసం ఎదురు చూశాడండి, మన రాక్ కోసం. ఎంతకాలం ఎదురు చూశాడు చెప్పండి? మీకేమైనా తెలుసా? నువ్వు భూమి మీదకి వస్తావని నీ రూపం కోసం, నీ జీవితం కోసం దేవుడు ఎదురు చూశాడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందు నువ్వు కావాలని కోరుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూశాడు నీ కోసం. ఎవరు? దేవుడు. దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు నీ కోసం ఎదురు చూస్తే నువ్వు సంఘంలో లేదంటే ఆరాధనలో దేవుడి సన్నిధిలో గంట ఎక్కువ ఉండలేవా? ఎదురు చూడలేవా? ఒక గంట సేపు ఎక్కువ ఉండలేవా దేవుడి దగ్గర? మీకు అర్థమవుతున్నాయా? కనుక దేవుడు వాక్యం అనగానే చాలా విలువైంది. ఇప్పుడు యేసు ప్రభు బాధపడుతున్నది ఏంటంటే, ఒరే బాబు, సృష్టిని కలిగించిన సృష్టికర్తనైన నేనొచ్చి భూమి మీద మనుషులందరూ మోసపోతున్న ఒక సంగతి నేర్పించడానికి వచ్చాను. ఏంటో సంగతి అంటే, మనుషులందరూ శరీరం 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 అనుకుని ఆ శరీరం కోసమే బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే లోపలున్న ఆత్మలను రక్షించడానికి నేను వచ్చాను. ఆత్మలను రక్షించే ఆహారం మీకు పెడుతున్నాను. ఏంటి ఆత్మకు ఆహారం? ఏంటంటే ఆత్మకు ఆహారం? వాక్యం. శరీరానికి ఆహారం చెప్పండి. తప్పుడు తర్వాత భోజనాలు ఉన్నాయా? అందరికి ఉన్నాయా? సూపర్. ఇంకో గంట లేట్ అయినా పర్లేదు, అంతేనా? ఇప్పుడు టైం ఎంత చెప్పండి? ఇప్పుడు 10:15. రోజు మీరు టైంకి భోజనం చేసేస్తారా? చేసేస్తారులేండి. మీరు పల్లెటూర్లు కాబట్టి ముందు చేసేస్తారు కదా. 9 గంటలకు భోజనం చేస్తారు కదా మీరు. ఈరోజు 10 అయిపోయింది, ఇంకా భోజనం మీ దగ్గరికి రాలేదు. మీరు వింటున్నారు కదా అని ప్రసంగం 12 గంటల వరకు చెప్పాను. అప్పుడు మీకు ఏం వస్తుంది చెప్పాలా? లోపల ఆకలి వేసేసి ఏమొస్తుంది? ఓ పక్క కోపం, ఓ పక్క నీరసం, కొంతమంది కళ్ళు మూసేసి ఆ మమ్మీలు శవాలు అయిపోయినట్టు ఇలాగ అయిపోయి ఇలాగ ఊగుతూ, అంటే ఇలాగ అంటారండి కొంతమంది ప్రసంగం. అంటే అర్థం ఏంటంటే, మాకేం వచ్చేసింది? భోజనం పెట్టడం ఆలస్యం అయితే శరీరానికి ఏమొచ్చిందంటే నీరసం. అంతేనా? బాగా వినాలి. భోజనం పెట్టకపోతే శరీరానికి ఏమొస్తుంది? నీరసం. వాక్యం పెట్టకపోతే ఆత్మకి నీరసం రాదా? వస్తుందా? రాదా? వస్తుందో రాదో తెలియదండి. రాత్రి భోజనం తినేకంటే మానేయండి మీరు. అప్పుడు మీకు ఏమొస్తుంది? తెల్లవారుసరికి నీరసం వస్తుంది. అమ్మ నాయనో, శరీరానికి నీరసం వచ్చిందంటే ఆత్మ కూడా. ఎందుకంటే ఇప్పుడు యేసు చెప్తాడు, ఒరే బాబు, మీరంతా నా దగ్గరికి వస్తున్నారు కదా, జాతకం వినాలి. ఆనాడున్న వాళ్ళైనా ఈనాడున్న వాళ్ళైనా మనం అందరూ యేసు దగ్గరికి దేనికి రావాలంటే శరీరం కోసం కాదండి. దేనికోసం? ఆత్మ కోసం రావాలి. ఆత్మ కోసం యేసు దగ్గరికి ఎందుకు రావాలంటే, ఆత్మకు ఆహారం ఆయన మాత్రమే పెట్టగలడు. ఎందుకంటే సమాజంలో ఉన్నవాడు ఎవరికి ఆత్మ ఉందని కూడా తెలియదు. ఆత్మ ఉందని తెలియనోడు ఆత్మకు ఆహారం ఏం పెడతాడు? ఇక మీరు హోటల్కి వెళ్ళండి. హోటల్కి వెళ్ళి, బాబు 2 ప్లేట్లు శరీరానికి, 3 ప్లేట్లు ఆత్మకి భోజనం పట్టుకురా అను. తెస్తాడా? చెప్పండి. ఎందుకు తేడాడు హోటలుడు? వాడికి ఆత్మ ఉందని తెలియదు, ఆత్మ ఏ భోజనం చేస్తుందో వాడికి తెలియదు. ఇప్పుడు ఆత్మను మనలో పెట్టింది ఎవరు? దేవుడు. ఆ దేవుడికి, ఆత్మను పెట్టిన దేవుడికి ఆత్మకు ఆహారం ఏంటో తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఆత్మకు ఆహారం కావాలి అన్నా, ఆత్మ నీరసించిపోకూడదన్నా, ఆత్మ చచ్చిపోకూడదన్నా ఎవరి దగ్గరికి రావాలి? అర్థమవుతున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? ఒరే బాబు, మీరు అనుకుంటున్నట్టుగా నేను రొట్లు చేపలు పెట్టడానికి రాలేదురా. మరి దేనికి వచ్చాను?
లోపల ఆత్మ ఉంది కదా, అది చచ్చిపోయింది, అది అది చచ్చిపోయింది, అది దానికి ఆహారం లేక కృషించిపోయింది, బలహీనమైపోయింది. ఇప్పుడు నేను ఆత్మకు ఆహారం పెట్టడానికి వస్తే మీరు నా వెనకాల దేనికి వస్తున్నారు? ఊరు మీ ఇంట్లో ఉంటాయి కదరా రొట్లు చేపలు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇంకోటి అడగనా నేను, చాలా మందిని మీరు మీరు ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకరిని నిలబెట్టి నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అడగండి. ఏం చెప్తారు చాలామంది? నాకు ఒకప్పుడు కడుపులో బాగుండేది కాదండి, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కడుపు బాగైంది. నేను అడుగుతాను, కర్నూలు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతే కడుపు బాగవదా? చెప్పండి, అవుతుందా? అవదా? అవుతుంది, అవుతుందండి. హాస్పిటల్ లేవండి కడుపు బాగు చేయడానికి, కడుపులో బాగోపోతే బాగు చేయడానికి హాస్పిటల్ లేవా? ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి కడుపు కోసం రావాలా, లోపల ఆత్మ కోసం రావాలా? చెప్పండి. మీకు అర్థమవుతున్నాడు? యేసుప్రభు లోపల ఆత్మ ఉంది, చెప్తాను. అది ఉందని ఎలా నిరూపించాలో కూడా చెప్తాను. ఆ ఆత్మను బ్రతికించడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం మీరు చదువుకున్నారు కదా ఇందాక, మీరు రొట్టెల కోసం నా వెనకాల ఎందుకు తిరుగుతున్నారు అన్నాడా? 27వ వచనం చూడండి, 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. అర్థమవుతుందా? మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అంటే క్షయమైపోయే ఆహారం ఉందట, అక్షయమైన ఆహారం ఉందట. క్షయమైపోయే ఆహారం అంటే పాడైపోద్దండి. ఇప్పుడు భోజనాలు ఉండరండి, భోజనం మిగిలిపోయింది అనుకోండి, పొద్దునకి ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇప్పుడు వాక్యం ఉంది, ఏమంటే బైబిల్ మీ దగ్గర ఎంతకాలం నుంచి ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. వాక్యం ఏమైనా పాడైపోయిందా? కొన్ని వాక్యం విన్నవాడు ఏమైనా పాడైపోయాడా? పాడవడు. మీరు భోజనం ఎక్కువ తినండి, ఆ భోజనం పాడవుతాడా? పాడవడా? పాడవుతాడు. షుగర్ వచ్చేద్ది. షుగర్ రోగం ఏంటో తెలుసా? తినాల్సిన భోజనం కంటే ఎక్కువ మనం తినేసాం. స్వీట్లు ఎక్కువ తినేస్తే రోగం వస్తుందా? వాక్యం ఎక్కువ తినేస్తే రోగం వచ్చేస్తుందని వాళ్ళు చేయొద్దండి. రోగాలు పోయి బాగైపోతాడు. అదేమో పాడు చేసే ఆహారం, ఇదేమో అది బ్రతకడానికి తినాలండి, అంతేనా? ఆహారం దేనికోసం తినాలి? బతకడానికి తినాలి. ఈ ఆహారం ఆత్మ బతకడానికి తినాలి. ఇది ఎంత తిన్నా మంచిదే, అది ఎక్కువ తింటే రోగం. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అక్షయమైపోయిన ఆహారం కోసం కష్టపడండి కానీ క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడకండి. మనుష్య కుమారుడుగా దాన్ని నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని. అంటే అర్థపెట్టి, నాకు ముద్ర వేశాడంటే ఆత్మకు ఆహారం నేను మాత్రమే ఇవ్వగలను. తెలుసా? ఇది వాటర్ బాటిల్ అండి, ఇది సీల్ వాటర్ బాటిల్. ఏమిటి మాకు రుజువు అంటే దీని మీద ముద్ర వేస్తాడు. తెలుసా మీకు? సీల్, బిస్లరీ కంపెనీ సీల్ వేసేస్తాడు, ఇది నా వాటర్ అంటాడు, అంతే. ముద్ర. అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వరకు ముద్ర వేశాడట. ఏమైనా ముద్ర? ఇతడు మాత్రమే మాటల ద్వారా, వాక్యం ద్వారా మీకు ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. మన వచనం ఏ వచనం చెప్పండి, నేర్పిస్తానన్నది? యోహాను సువార్త 6వ అధ్యాయం 63. అది నేర్పిస్తానని ఇవన్నీ చెప్తున్నారేట అనుకుంటారు మీరు. విషయం ఏంటి తెలుసా? ఈ వచనం అర్థం కావాలి అంటే ముందేం జరిగిందో అర్థం కావాలి. వాళ్ళంతా భోజనాల కోసం, ఆ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశల కోసం వాళ్ళ దగ్గరికి వస్తుంటే యేసుప్రభు వాళ్ళని గద్దించి అంటున్నాడు 6:63లో ఏమని? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం మీరెందుకురా నా వెనకాల శరీరం కోసం తిరుగుతున్నారు అన్నాడు. అర్థమైందా? మాట అర్థమైందా? ఇప్పుడు చెప్తాను ఆ మాట చూడండి. ఇప్పుడు 63 చూడండి. ఇప్పుడు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము, ఆగండి, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ వలన నువ్వు బ్రతుకుతున్నావు, చివరికి ఆత్మ శాశ్వతంగా ఉండిపోతుందట, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. మీరు శరీరం నిష్ప్రయోజనం అని ఉందా? శరీరం కేవలము నిష్ప్రయోజనం అని ఉందా? కేవలము అంటే భాష వస్తేనే దేవుడు అర్థమవుతాడండి.
కొన్ని ఇది మీకు అర్థమవుతావు. ఈ కేవలము అన్న పదం ఎక్కడైనా చూసారా? బయట అప్పుడప్పుడు షాపుడు పెడతాడు బోర్డు మీద రాసి, గుర్తొస్తుందా? చీరల షాపుడు పెడతాడు, సంక్రాంతికి డిసెంబర్ 25కి పెడతాడు. ఏమని? కేవలము 100 రూపాయలకే చీర అన్నాడు. ఆడవాళ్ళందరూ ఆ షాప్ మీదకి ఎగబడిపోతారు. కేవలము అని ఎప్పుడు పెడతారు బోర్డు? చీపు, అంతే కదండి. ఇప్పుడు 100 రూపాయలు ఉల్లిపాయలు 10 రూపాయలకి ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమని బోర్డు పెడతాడు? కేవలం 10 రూపాయలు అనగానే అందరూ చూపుతారు. కేవలం అన్న బోర్డు ఎక్కడ పెడతారంటే చీప్గా వస్తున్నప్పుడు ఆ బోర్డు పెడతారు, అంతేనా? కేవలం అండి అంటే సింపుల్, ఈజీ అండి ఇది అన్నట్టుగా. ఇప్పుడు ఆ కేవలం అన్న బోర్డు యేసు దేనికి పెట్టాడు? ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? ఆత్మ ముందు శరీరం చాలా చీప్ అండి. 60-70 ఏళ్ళు ఉంటుందండి ఇది. 60-70 ఏళ్ళు కూడా సుఖంగా ఉండనివ్వదు. నీకు 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చే వరకు నీకేం తెలియదు, అంతేనా? 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నీ తెలిసినా ఏమీ అనుభవించలేవు. చెప్పండి, ఇది రైటో కాదు? అంటే మధ్యలో ఉన్న చిన్న జీవితమే, తినడము, త్రాగటము, గెంతటం, ఎగరటం, ఇవన్నీ మధ్యలోనే అయిపోతాయి. 50 దాటింది అనుకోండి, 50 దాటిన దగ్గరికి బాబు మటన్ దుమ్ములు తెచ్చాను తింటామని అడగండి, అయిపోయింది బాబు సీజన్ అంటాడు. పళ్ళు సీజన్ అయిపోయినట్టు ఈ పళ్ళు సీజన్ అయిపోద్ది. మామిడి పళ్ళుకో సీజన్ ఉంటుంది, లోపల ఉన్న ఈ పళ్ళు కూడా సీజన్ ఉంటుంది. ఏంటి సీజను? 40 ఏళ్ళు వరకు సీజను ఆడించడం బాబు మిల్లు. 40 తర్వాత ఇంక సీజన్ అయిపోయింది, ఇంకేం ఆడించడం, మెత్తనే కేమా ఉంటే పట్టరా అంటాడు, అంతే. గట్టిపళ్ళు ఏంటంటే ఇక జాంకాయ ఇస్తే తినడు, అట్టుపళ్ళు ఉంటుంది ఆ బాబు లటకమని లోపలే చేస్తాను. సీజన్ అయిపోయింది. దేని సీజన్ అయిపోయింది? దేని సీజను అయిపోయిందండి. ఇప్పుడేనండి పౌరుషం అంటాడు, ఇప్పుడేనండి ఉడికి రక్తం అంటాడు. ముసలైపోయిన తర్వాత ఒరే నువ్వు నన్ను బాగా వయసులో ఉన్నప్పుడు నువ్వే కదా నన్ను బెదిరించావంటే నీకు దండం పెడతాను నన్ను ఏమనక అంటాడు. ఎందుకంటే శరీరంలో ఏం తగ్గింది? దీన్ని చూసుకున్నా పొంగిపోతున్నావు. ఉంటుందా బలం? బలం ఉంటుందండి శరీరం, బలం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? అందం ఉంటుందా? చాలా మంది అండి అందాన్ని చూసుకొని కూడా పొంగిపోయే వాళ్ళు ఉంటారు. ఎర్రగా ఉన్నారనుకోండి వాళ్ళని పట్టుకోలేము, ఇక దూరంగా ఉండి ఎరుపు ఇక్కడ అంటారు. ఓ బాబు ఎరుపు తెలుపు నలుపు అన్ని 50 ఏళ్ళకి అన్ని అస్సాం. ఏముంటాయండి? అందం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? రూపం ఉంటుందా? చాలా మంది అండి అందం చూసి పెళ్లి చేసుకుంటారండి. అందంగా ఉందని పెళ్లి చేసుకుంటారు. ఆ పాపం ఒక బిడ్డనో 2 బిడ్డలో కనేసరికి అందం ఏమైపోద్ది? ఎక్కడెక్కడ ఏమంటే ముడతలడిపోతాయి, శరీరం ముడతలడిపోద్ది. ఎక్కడెక్కడ ఏమంటుంది ఆవిడ బిడ్డను కనేసిన తర్వాత రక్తం తగ్గిపోయి సన్నగా అయిపోద్ది, అందం తగ్గిపోద్ది. నువ్వు అప్పుడులా లేవు, నాకు నచ్చట్లేదు అంటాడు. ఎక్కడ ఉంటుంది బిడ్డలు కన్న తర్వాత? అప్పుడు ఈవిడేమనాలంటే నువ్వు కూడా అప్పుడులా లేవు అనాలి. ఎందుకంటే మనడు జుట్టు అంతా ఊడిపోద్ది అప్పటికి. నాటకాలండి ఇవన్నీ. రంగులు చూసుకొని, ఎత్తులు చూసుకొని, రూపాలు చూసుకొని, శరీరంలో ఉన్న బలాన్ని చూసుకొని, వెనకాల ఉన్న డబ్బును చూసుకొని, పొలాన్ని చూసుకొని, ఇల్లును చూసుకొని, అధికారాన్ని చూసుకొని, వెనకాల జనం బలం ఉన్నారు కదని వాళ్ళని చూసుకొని మనిషి పేట్రేగిపోయి తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు, పాపాల మీద పాపాలు చేస్తున్నాడండి. యేసు అంటున్నాడు, ఒరే బాబా అలా విర్రవీగిపోకురా, ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం ఏమి యేసు అండి. మీకు అర్థమవుతున్నాడా? బాబో యేసు సూపరు. ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పిన ఏకైక వ్యక్తి రాజు యేసు మాత్రమే. ఎవరు చెప్పలేదండి? చెప్పారు ఎవరైనా? శరీరం నిష్ప్రయోజనం అని చెప్తే సమాజం మారేది కదండి. శరీరం కోసమే కదండి కొడి చచ్చిపోతున్నారు ఈరోజు. ప్రేమ 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 అంటారు, ఆ ప్రేమ కోసం తల్లిని చంపేస్తుంది ఒక ఆవిడ. మనం చూసారు కదా మీరు హైదరాబాద్లో జీడిమెట్ల వార్త చూసారా? 10th క్లాస్ చదువుకుంటుందండి, గుంట చిన్నది. ఇంటర్మీడియట్ చదివే అబ్బాయితో ప్రేమలో పడిపోయింది ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ అమ్మ తిడుతుంది, అప్పుడే పెళ్లి ఏటమ్మా, అప్పుడే ప్రేమ ఏటమ్మా, చదువుకున్నావు కదా, నువ్వు చిన్నదానివి కదా, 10th క్లాస్ కదా, నీకు ఈ రోగం ఏటని గద్దించింది వాళ్ళ అమ్మ. ప్రియుడితో కలిసి, ప్రియుడు తమ్ముడితో కలిసి, ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మని ఏం చేశారు? ఏక్కండి ఆవిడ చీర ఊరేసి సుత్తుతో కొట్టి చంపేసింది. ఇవి నేను మాట్లాడుతానండి, ఏ మాయలో ఉండి తల్లిని చంపేసిందో చెప్పండి. ఏ మాయది? శరీరపు మాయ. నాకు ఇప్పుడు యవ్వనం వచ్చేసింది కనుక, నా శరీరంలో మరి అందం వచ్చేసింది కనుక, నేను యవనస్తురాలను అయిపోయాను కనుక ఇప్పుడు నాకు ప్రియుడు కావాలి. ప్రేయసి ప్రియుడు, ప్రేయసి ప్రియుడు. మధ్యలో ఎవరిని వచ్చినా ఏం చేస్తాం? ఇప్పుడు మేము చంపేస్తాం.
నాకు ఇక్కడ డౌట్ అండి, ఈ పిల్ల ముసలవుతుందా? వాళ్ళ అమ్మని చంపేసిన పిల్ల ముసలవుతుందా? అవుదా? ముసలైపోయిన తర్వాత ముసలిదానా నువ్వా మీ అమ్మని చంపేసావు శరీరం కోసం అని అడగండి. సిగ్గుతో చచ్చిపోద్ది ఆ రోజు. ఇది నిజాలు ఎవరికి తెలియదండి. ఈ శరీరం ఒళ్ళిపోద్దని, ఈ శరీరంలో బలం తగ్గిపోద్దని, అప్పుడు మనం వెనక చేసినవన్నీ పాపాలుగా నేరాలుగా మనకు కనబడతాయని యవ్వనస్తుడు లేదా శరీరంలో బలం ఉండగా తెలుసుకున్నాడంటే వాడు అదృష్టవంతుడండి. మీరు అదృష్టవంతులు తెలుసా? మనం అదృష్టవంతులు తెలుసా? నేను యవ్వనం నుంచి సేవ చేస్తున్నానండి, యవ్వన కాలం నుంచి నేను సేవ చేస్తున్నానండి, యవ్వన కాలంలోనే నేను బైబిల్ పడుకుని తిరిగానండి. నేను నా శరీరాన్ని లోకానికి ఇవ్వలేదు, పాపాలకు ఇవ్వలేదు, నేరాలకు ఇవ్వలేదు. అసలు లోక సంబంధమైన పాపాలు జోలికి నేను యవ్వన కాలంలో వెళ్ళలేదు. కారణం ఏంటంటే యేసు చెప్పాడు, శరీరం కేవలం ఆ శరీరపు ఆశలు తీర్చుకోవడానికి నేను పాపం చేశాను అనుకోండి యవ్వన శరీరంతో, చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే ఈ యవ్వనం కోసం ఎప్పుడూ ఉండిపోయే ఆత్మకు మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. శరీరపు మాయలో ఉంటే, పాపాలు చేస్తే, నేరాలు చేస్తే. మీకు అర్థమవుతుందా? ఆత్మ లోపల ఉంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు చెప్తాను, లోపల ఆత్మ ఉందని ఎవరైనా అడిగితే ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు? వాళ్ళు ఎంత తెలివిగా అడుగుతారంటే, లోపల ఆత్మ ఉందా, ఏది చూపించు అంటాడు. మీరేమంటారు అప్పుడు? అది కనపడదండి అంటారు మీరు. ఆడేమంటాడంటే, కనపడకపోతే నేను నమ్మను అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే, లాగి దవడ మీద కూడా లోటి, నొప్పి వచ్చిందా అని అడగండి. వచ్చిందంటాడా? చూపించాను. అలా ఏం చూపించాలి? నొప్పి వచ్చింది అనగా చూపించాలి. చూపించడా? అలాగని కొట్టమని కాదు, ఎవరిని కొట్టగానే కొమ్మ కొట్టారు ఎవరినైనా. మీకు అర్థం కాడని చెప్పాను. నొప్పి కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎవడో గట్టిగా మనల్ని తిట్టాడండి, లోపల హృదయంలో బాధ వస్తుంది, బాధ కనబడుతుందా? ఆకలి వేస్తుంది అంటాడు కదా, ఏది చూపించాలి? ఆకలను. ఆకలి చూపిస్తాడా? చూపిస్తాడా? బాధ కనపడదు. కోపం కనపడుతుందా? కోపం కనబడుతుందా? కనబడదా? కనపడదు. ఆకలి కనపడదు. బాధ కనపడదు. గాలి కనపడదు. లేదని చెప్పమానండి. గాలి లేదన్నాడు అనుకోండి, ముక్కులో 2 గొడ్లెట్టేలా, అప్పుడు ఏమంటాడు? ఇలా పీకేసుకుని గాలి ఉంది అంటాడు. అంటాడా? ఇప్పుడు కంటికి కనబడనివి చాలా నమ్ముతాడు మనిషి. నమ్మడా? నమ్ముతాడు. పోరా అవన్నీ వద్దండి, ఆడికి బుర్రకెక్కదు, మరీ చదువుకోలేదు అనుకోండి, బాబు ఇట్రా ఆత్మను చూపిస్తానని ఈ కరెంట్ బోర్డు దగ్గరికి తండి. ఎక్కడికి? జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. ఏం కనబడుతుంది మీకు అక్కడ? కరెంట్ బోర్డు. కరెంట్ ఉందా అని అడగండి. ఏమంటాడు? ఆడిని అడగండి మీరు, కరెంట్ ఉందా అని అడగండి. ఉందంటాడు. అప్పుడు మీరేమంటారంటే, నేను నమ్మను అనండి. మీరు కరెంట్ ఉందని నేను నమ్మను అంటాడు. ఉందా అంటాడు. ఆడు నేను నమ్మనానండి. నాకు చూపించి కరెంట్ అంటే ఎలా చూపించాలి? నేను కరెంట్ ఉందని నమ్మాలంటే ఆ బోర్డులో ఏలేటమని చెప్పండి. పెడతాడా? పెట్టడు. లేదంటే నేను నమ్మనానండి. అప్పుడు నువ్వు ఆత్మను నమ్మకపోతే నేను దేన్ని నమ్మను? కరెంట్. నేను ఆత్మను చూపించాలంటే నువ్వు దేని చూపించాలి? నువ్వు అందులో ఏలెట్టు కొట్టిందనుకో అప్పుడు నమ్ముతానండి. ఏలెడతాడా? పెడతాడా? అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను కూడా ఆత్మను చూపిస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు దేనికైనా ఊరేసుకుని చచ్చిపో, అప్పుడు నీకేం కనబడుద్ది? మీకు అర్థమైందా? చస్తేనే కానీ కరెంట్ చూపించలేవు, షాక్ కొడితే కానీ. నేను కూడా ఎలా చూపించాలి మరి? నువ్వు చచ్చిపోతేనే నీకేం కనబడుతుంది? ఆత్మ కనబడుతుంది. ఇప్పుడు కరెంటును కొట్టించుకొని నమ్మాలా? మామూలుగా కూడా నమ్మొచ్చా? మామూలుగా కూడా నమ్మ. చచ్చిపోయి ఆత్మను చూసి నమ్మాలా? బతుకుండగా యేసుప్రభు ఆత్మను బట్టి నమ్మాలా? మరి చెప్పండి. ఇంకా చెప్తాను నేను. మనం అంత పెద్ద వాదనే వద్దు. మేము మళ్ళీ చెప్తున్నాను, యేసు ఒక మాట చెప్పాడు అంటే ప్రపంచం తలకిందులైపోయినా ఆ మాట సత్యం, నిజం, అంతే. మీరు బండగా దాన్ని నమ్ముకోండి. బైబిల్లో యేసు చెప్పాడంటే ఆ మాట నిజం. నిజమండి. ఇప్పుడు మీకు మాట అడుగుతానండి, ఆత్మ ఉంది అని నేను నమ్మను అంటే వాడిని చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరింటికి? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇతని పేరు ఏంటని అడగండి. చచ్చిపోయిన ఆయన పేరు సుబ్బారావు అనుకోండి. ఏం పేరు? సుబ్బారావు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి వాడి ముందే సుబ్బారావు గారు ఏరండి అని అడగాలి.
ఆ ఇంటోల్ని. వాళ్ళు ఏం చెప్తారు? ఆయన పక్కన పెట్టుకోండి, చెవిలా లాగి ఇనరా అని చెప్పండి. ఆడి చెవిలా పట్టుకోవాలి మీరు. ఆడి చెవిలా పట్టుకుని ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్న ఏంటి, ఏమంటే సుబ్బారావు గారు ఏరండి అని చెవిలా పెట్టాలాడిది అక్కడ. అప్పుడు వాళ్ళు ఏమంటారు? సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. ఏంటి? చచ్చిపోయారు. చచ్చిపోయారు. ఒరే విన్నవరా అనండి ఇలా చెవి పట్టుకుని. విన్నాను అంటాడు. ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఇంకో చెవి పట్టుకోండి, ఇలాగా ఇంకో చెవి ఇలా బయటకు తీసుకొచ్చి ఇక్కడ పడుకున్న అతను ఎవర్రా అని అడగండి. ఎందుకంటే శవం అక్కడే ఉంటుంది కదా టెంట్లో. సుబ్బారావు గారు ఏమైపోయారని చెప్తున్నారు ఇంటోళ్ళు? రాత్రి 12 గంటలుగా టైం కూడా చెప్పారా? రాత్రి 12 గంటలకి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు అంటే మరి పడుకున్నాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు టెంట్లో పడుకున్న ఆయన ఎవరు? రాత్రి 12 గంటలకి వెళ్ళిపోయిన ఆయన ఎవరు? అర్థమైందా? రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయింది సుబ్బారావు గారు. ఇక్కడ పడుకున్నది సుబ్బారావు గారు వాడి పడేసిన చొక్కాయి. ఏది? తొడిగండి అది. నాన్న నువ్వు 60-70 ఏడు భూమి మీద ఉంటావు కదరా. ఆ భూమి మీద ఉన్నప్పుడు నీకు ఆకలేస్తుంది కదా, తినడానికి త్రాగడానికి. ఏమండి, నీకు శరీరం కావాలి గనక, అలాగే నన్ను ప్రకటించడానికి నోరు కావాలి గనక నీకు ఒక తొడుగు చేస్తున్నాను రా. ఏంటా తొడుగు? శరీరం. ఆ తొడుగులో లోపల నువ్వు ఉండే 60-70 సంవత్సరాలు భూమి మీద నా వాక్యం ప్రకటించి నేనున్నానని చెప్పి ఆ తొడుగు నా భూమి మీదే వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చే అన్నాడు. బాగున్నాడు దేవుడు. ఆత్మను నమ్ముకోరా, ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందిరా, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలరా అంటే వీళ్ళందరూ తొడుగు బ్యాచ్, తొడుగు కోసం వస్తున్నారు. ఎవరి దగ్గరికి? అది ఆయన కోపం వచ్చింది. మీకు అర్థమైందా? ఒరే మీరు తొడుక్కి ఆహారం కోసం వస్తున్నారు. నాకు ఆహారం దేనికి ఇవ్వడానికి వచ్చాను? నేను ఆత్మకి ఇవ్వడానికి, దాన్ని కదా బతికించడానికి వచ్చాను. మీరే శరీరం కోసం వస్తున్నారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఉందా? లేవని మళ్ళీ చెప్తున్నాడు. ఆత్మని నేను నమ్మనంటాడు. చేపట్టుకుని ఎవరింటికి తీసుకెళ్ళాలా? చచ్చిపోయిన వాళ్ళంటికి తీసుకెళ్ళి, ఒరే ఆత్మ లేదు అంటే ఈయన ఇక్కడ ఎందుకు పడుకున్నాడో చెప్పినా కనాలా? ఎందుకు పడుకున్నాడు ఆయన అక్కడ? సుబ్బారావు గారు టెంట్లో ఎందుకు పడుకున్నాడు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. సుబ్బారావు గారు టెంట్లో ఎందుకు పడుకున్నాడు? సుబ్బారావు గారు టెంట్లో పడుకున్న సుబ్బారావు గారు మాట్లాడతారా? చూస్తాడా? బిర్యానీ పెడితే తింటాడా? ఎందుకు తినడు? ఎందుకు చూడ్డు? ఎందుకు మాట్లాడ్డు? కూతురు వచ్చి అంటది, నాన్న గుండెపోటు చచ్చిపోయావురా, నేను చూసి 4 రోజులు అయిపోయింది, నీతో మాట్లాడి 4 రోజులు అయిపోయింది, చివరి మాట ఒక్క మాట నాతో మాట్లాడి చచ్చిపోరా అంటది. వాళ్ళ కూతురు వచ్చి ఏడుతూ ఒక్క మాట మాట్లాడతాడా? నా కూతురు వచ్చింది కదా, బతికొండగా రోజుకు 10,000 మాటలు మాట్లాడేశాను కదా, ఒక్క మాట కదా, అమ్మ బాగున్నావా, చచ్చిపోతున్నాను, టక్ మన పడుకుంటాడు. మళ్ళీ ఒక్క మాట మాట్లాడతాడండి. మాట బతికొండగా ఎన్ని మాటలు మాట్లాడతాడు రోజుకి? నేను అడుగుతున్నాను, సుబ్బారావు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఆత్మ లేదు గనక మాట్లాడట్లేదు. రైట్? ఆత్మ లేదు గనక చూడట్లేదు, ఆత్మ లేదు గనక చెయ్యి కదలలేదు, ఆత్మ లేదు గనక భోజనం. అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే లోపల ఏముండాలి? ఆత్మయే. అంటే అర్థం ఏంటి? నువ్వు బతుకున్నావంటే కారణం ఏంటి? ఇప్పుడు ఆత్మ. లోకంలోకి వెళ్ళి ఒరే నువ్వు ఎలా బతుకుతున్నావు అని అడగండి. నేను రోజు 3 పూటలు లోపల వేస్తున్నాను కాబట్టి బతుకుతున్నాను, మంచినీళ్ళు తాగుతున్నాను కాబట్టి బతుకుతున్నాను, నా రెక్కల కష్టం మీద నేను బతుకుతున్నాను అంటాడు. అలాంటి లోపల చేయడు దేవుడు. ఆ లోపల ఆత్మని ఇలా తీసేయాలా? ఇప్పుడు బతకరా అనాలా? 3 పూటలు తింటాడు. అప్పుడు 3 పూటలు కాదు, ఒక ముద్ద కూడా తిండవు. ఎందుకంటే లోపల ఆత్మ ఉంటేనే తింటాం, ఆత్మ ఉంటేనే చూస్తాం, ఆత్మ ఉంటేనే పని చేసుకుంటావు, ఆత్మ ఉంటేనే మాట్లాడతావు, ఆత్మ ఉంటేనే అన్న, ఆత్మ ఉంటేనే తమ్ముడు, ఆత్మ ఉంటేనే అక్క, ఆత్మ ఉంటేనే చెల్లి. మీకు అర్థమవుతుందా? కనుక ఇవన్నీ మనకి, మీరు బాగా ఆలోచించుకోండి, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఈ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని అన్నిటిని మనం ఆలోచిస్తే అప్పుడు కానీ యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఏ మాట మనకి అర్థం కాదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం
అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, బాబు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, దేని గురించి ఆలోచించండి, ఆత్మ గురించి ఆలోచించండి అన్నాడు. మీకు మాట్లాడుతానండి, మనిషి ఎంత అమాయకుడో చెప్తాను. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందండి, తిరుగుతుందా? దేన్ని బట్టి తిరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ తిరుగు అనండి, తిరగదా? ఇప్పుడు మైక్ మాట్లాడుతుందా? దేనిని బట్టి? కరెంట్ కనబడుతుందా? కనపడదు. కానీ మైక్ కనపడుతుందా? కనపడుతుంది. అంటే కనబడని కరెంటు కనబడే మైక్ని ఏం చేయిస్తుంది? పని చేయిస్తుంది. కనబడని కరెంటు కనబడుతున్న ఫ్యాన్ ఏం చేయిస్తుంది? తిప్పుతుందండి. మీకు అర్థమవుతుందా? కరెంట్ కనబడుతుందా? కనబడదు. కళ్ళ ముందున్న వస్తువులు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఈ వస్తువులు ఎలాగైతే కనబడని కరెంటుతో పనిచేస్తున్నాయో, లోపల కనబడని ఆత్మ ఉంది, దానివల్ల నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? దానివల్లే నేను చూస్తున్నాను, దానివల్లే నేను వింటున్నాను, దానివల్లే నేను చేతులు ఇలాగా ఆడిస్తున్నాను. లోపల ఎనర్జీ పోతే, అంటే శక్తి, నన్ను నడిపించే శక్తి, నేను జీవించడానికి అవసరమైన శక్తి, లోపల ఉన్న ఆత్మ పోతే ఇవేవి జరగవండి. అంటే ఇప్పుడు మనిషి బ్రతుకుతున్న దేని వల్ల చెప్పండి? ఆత్మ వల్ల. ఇప్పుడు చెప్తాను, ఆత్మ శాశ్వతమా, శరీరం శాశ్వతమా? ఆత్మ. శరీరం 60-70 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ ఉందని తెలుసుకుని, ఈ శరీరంతో పాపాలు చేయకుండా శరీరంతో ప్రభు పని చేయి, సేవ చేయి, వాక్యాలు నేర్చుకో, చక్కగా గుడికిరా, పక్కూరిలో సువార్తకిల్లు. ఈ దేహాన్ని దేవుడు పనిలో పెడితేనే కానీ లోపల ఉన్న ఆత్మకు రక్షణ ఉండదు. ఎందుకంటే శరీరం లోకంలో పడిపోయింది, దానిని దేవుని వైపు మళ్లించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఆత్మ మీద ఉంది. ఇప్పుడు ఆత్మ శరీరం మాట వింటుందా? శరీరం ఆత్మ మాట వింటుందా? ఇప్పుడు చెప్పండి, ఏది ఎవరి మాట వింటుంది? ఆత్మేమో ఇంకో గంట సేపు అయినా పర్వాలేదు, ప్రసంగం చెప్పనే వింటానంటది లోపల. శరీరం ఏమంటుంది చెప్పండి మీతో? ఎప్పటికే 7 గంటల నుంచి కూర్చోబెట్టారు, కాళ్ళు లాగేస్తున్నాయి, నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది, వదిలేస్తే మంచమెక్కేతాను వెళ్ళి. నిన్ను పడుకోమంటది. ఏది? చూడండి, పిల్ల పడుకుంది టక్కమని. సరే, శరీరాలండి ఇవి. లోపల ఉన్న ఆత్మలు, మీకు ఆత్మకి ఎలా ఉంది చెప్పండి? మాటలు వినపడుతున్న ఆత్మకి ఎలా ఉంది? ఆనందం కింద. కానీ మీ కాళ్ళు, బాబు వద్దురా బాబు వదిలేయమనరా అంటే ఇది శరీరం. నాకు అలాగే చేస్తుంది. మీకు మీరు ఏమన్నా మీరు 7 గంటల నుంచి కూర్చున్నారండి, నేను కారులో 2:30 కూర్చున్నాను హైదరాబాద్లో. ఎవరు ఎక్కువసేపు కూర్చున్నారు చెప్పండి? మధ్యాహ్నం 2:30 కూర్చుంటే ఇందాక దిగాను కారు, కాళ్ళు లాగేసి, ప్రార్థన లేదు, ఏమీ లేదు, తలపోటు వచ్చేస్తుంది మొహం కడుక్కుంటే, ఇంకా ఆలస్యం అయిపోయింది, ఇంక చెప్పకూడదు అనిపిస్తుంది. కానీ మీరు ఎంత చక్కగా మరి 7:30 నుంచి కూర్చుంటే దేవుడి మాటలు చెప్పాలి కదా, వాక్యం మీకు అర్థం అవ్వాలి కదా. అంటే మన శరీరాలు మనల్ని బాధ పెడుతున్న వాక్యం వలన, దేవుడి సన్నిధి వలన మన ఆత్మకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది. మీకు ఎలా ఉంటుంది దేవుడి మాటలు వింటుంటే? ఎంత బాగున్నాయి. అబ్బా, ఇదా దేవుడు, ఇందుగా రాయించాడు ఆ మాట. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎవడి మనిషి అంత తెలివైనడు అంటే, దేవుడు ఈ విషయం అర్థం చేసుకోవడానికండి ఎన్నో పెట్టాడు, కానీ ఆలోచించుకోలేకపోయాడు. మనిషి ఆలోచించుకోలేకపోయాడు పాపం. లోపల ఉన్నవి ప్రయోజనకరమైనవి, కనబడుతున్నది కేవలం నిష్ప్రయోజనం అని మనిషికి అర్థం కావడానికి ప్రకృతిలో చాలా పెట్టాడు ఎగ్జాంపుల్స్, కానీ మనిషి బుర్రకెక్కలేదండి. ఆడపిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, మీరు ఇంట్లో కూర వండాక కోడిగుడ్లు తెచ్చారు. ఏం తెచ్చారు? కోడిగుడ్లు లోపల ఉన్నది వండుతారా, పైన ఉన్న డప్పు వండుతారా? చెప్పండి. అంటే లోపలిది ప్రయోజనకరమైంది, పైన ఉన్నవి పెంకులండి, ఎందుకు పనికిరావు, ఊడగొట్టి చివర ఏం చేస్తారు? అబ్బా, 60-70 ఏళ్ళ తర్వాత ఈ శరీరాన్ని కూడా ఏం చేస్తారు? ఎక్కడ పడేస్తారు? ఇంటి పక్కన. అబ్బా, కంపు కొట్టేస్తారండి. వీడి కంపు అండి, పడేయండి అక్కడ. ఎక్కడ? ఊరికి దూరంగా శ్మశానంలో. నువ్వు కోడిగుడ్డు పెంకులు ఎక్కడ పడేసావు? మంచం కింద. ఎక్కడ పడేస్తావు? దూరంగా పెంటలో, పనికిరావండి. నిన్నెక్కడ పడేస్తారు 60-70 ఏళ్ళ తర్వాత? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, కోడిగుడ్డు పెంకు నీ శరీరం ఒకటే. అర్థమైందా?
లోపల ఉంది కూరకు పనిచేసేది, పైన ఉన్నది ఒట్టి డొప్ప. అంటే ఇప్పుడు కోడిగుడ్లు తెచ్చేటప్పుడు పిల్లలు ఏం చెప్తారు చెప్పండి? తల్లులు కవర్లు వేసుకునేవారు. జాతక తేరా పగిలిపోయిందా, పనికిరాదురా. పగిలిపోయిందంటే లోపల కింద పడిపోద్ది, పనికిరాదిక. మీకు అర్థమైందా? అలాగే దేవుడు అంటున్నాడు, ఒరే బాబు నువ్వు చచ్చిపోయావా, లోపల ఉన్న ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. బతికొండగా అంటే కోడిగుడ్డు పగలకుండా ఉన్నప్పుడు ఎలా పనికొస్తుందో, నువ్వు చచ్చిపోకుండా ఉన్నంత కాలం, లోపల ఆత్మ ఉన్నంత కాలం నువ్వు దేవుడు మాటలు విని బ్రతుకుని సరి చేసుకుంటే ఆత్మకు లోపల ఉన్న దానికి రక్షణ, పరలోకం వెళ్తుంది ఆత్మ. మీకు మాట్లాడుతానండి. అంటే ఇప్పుడు మనం దేన్ని ఎక్కువ ప్రేమించాలి, ఆత్మనా శరీరాన్ని? చెప్పండి. పొద్దున్న లేగానే దేని గురించి ఆలోచించాలి మనం ఇప్పుడు? కానీ పొద్దున్న లెగ్గానే మనం దేనికోసమే దేన్ని చూసుకోవడానికి వెళ్ళిపోతాం అద్దం ముందుకి? చెప్పండి. పొద్దున్న లేవగానే అద్దం ముందుకు వెళ్ళిపోయి ఇలాగ అనుకుని మొహం ఇలా చూసుకుని, అమ్మ అంత బాగానే ఉందా, ఏమన్నా ముసలింటికలు వచ్చినాయా, ఏమన్నా పొక్కులు వచ్చినాయా, ఏమన్నా ముడతలాడిపోయినాయా? మన ఆయన మైకేల్ జాక్సన్ అట 30 మంది డాక్టర్లను పక్కనే పెట్టాడట, నేను 150 సంవత్సరాలు బతుకుతానని. 50 ఏళ్ళకి ఆంఫట్ వెళ్ళిపోయాడండి. పక్కన ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? మా ఊరికే డాక్టర్ లేడు అంటారు మీరు. ఆడు 30 మంది డాక్టర్లు పెట్టుకుని బతకలేనాడు. నువ్వు శరీరాన్ని ఊరికే పేమెంట్ చేసి పేరెంట్లో రాసి ఏమండి ఏమో రాస్తారులేండి, అయిన కాడికి మొఖం నిండా రుద్ది 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 ఏం ఉపయోగం ఉండదు. సుత్తి 60-70 ఏళ్ళ తర్వాత పట్టుకెళ్ళి ఎక్కడేస్తారు దాన్ని? ఇప్పుడు అందంగా ఉండాల్సింది శరీరం మీద. ఏమండి శరీరాన్ని అందంగా ఉంచుకోద్దని అనటం లేదు, మీ ఇష్టం, మీకున్న పరిధిలో అందంగా ఉంచుకోండి. కానీ దానికంటే ఎక్కువగా ఆలోచించవలసింది దేనికోసం? ఆత్మ అందంగా ఉందా? మీరు చెప్పండి. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాడండి, ఆత్మ అందంగా ఉందా, ఉందా లేదా? ఆత్మ అందంగా ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? ఇతడు ఆత్మ చాలా బాగుందండి అని మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? అతను మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆత్మ బాగుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆ అసలు చెడ్డది అన్నాడు అనుకోండి, ఆత్మ కుళ్ళిపోయి కొంపు కొట్టేస్తుంది, కొంపు వచ్చేస్తుంది. అది ఆత్మ బాగుంటే చక్కగా దేవుడి మాటలు, సేవ, సహోదరులు, ప్రేమ, ఆప్యాయత, దీర్ఘశాంతము ఇవన్నీ లోపల నుంచి వస్తున్నాయి అనుకోండి, ఆత్మ ఎలా ఉంది? బాగుంది. అర్థమవుతుందా? కనుక కళ్ళ ముందు దేవుడు లోపలున్న ఆత్మ ప్రయోజనకరమైనది అని మనకు చెప్పడానికి చాలా ఉదాహరణలు పెట్టాడు. ఒకటి చెప్పాను మీకు, కోడిగుడ్డు. అట్టుపల్లి తెచ్చుకున్నారు అనుకోండి ఇంటికి, లోపల దానికోసం తెచ్చారా, పై తొక్క కోసం తెచ్చారా? లోపల అట్టుపండు తినేసిన తర్వాత తొక్క ఇలాగ ఇసిరితే అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. అంతే కదండి, తొక్క ఇసిరేస్తారు కదండి. ఇలాగా తొక్క ఎందుకు ఇసిరేసారు చెప్పండి? అవసరం లేదండి. లోపల తీసేసుకున్న తొక్క ఏం పని మాకు? అలాగే దేవుడు ఆత్మను తీసేసుకున్న తర్వాత ఈ తొక్కతో ఏం పని? పట్టుకెళ్ళి పడేయండి అక్కడ. ఎక్కడ చేయిస్తే చివరి స్నానం చేయించండి. ఇంకా చివరి స్నానం 4 బిందులు వేసేయండి ఒకేసారి. ఇంకా తాను చేయడు. ఇక షాంపూ కూడా చిన్న షాంపూ వేస్తారా తాను చేయించినప్పుడు? పెద్ద డబ్బా కొని మూత కోసేసి ఇలా వంపుతారు. ఇక ఒకటే తానం పోరాయిక. అంతే కదండి. పౌడరు చేతులు వేసుకుని ఇలా మొఖానికి అడ్డిస్తారా? పౌడర్ మొత్తం డబ్బా బీజా కొట్టి ఇంక చివరి పౌడర్ రా నీకు. ఇక అంటే మీకు అర్థమైందో లేదా? ఇంతకాలం అది ఇంతకాలం మీకు అర్థం అవ్వలేదు. ఏం చెప్తున్నారు తెలుసా? నీ తొక్కతో మాకు ఇక పని లేదురా, చివరి అన్ని చేసుకుని పో అవతలకి. అప్పటి వరకు అమ్మ అంటది, తీసుకెళ్ళిపోతున్నప్పుడు అంటదా, మా అమ్మ వెళ్ళిపోయిందండి, ఇక తొక్క నేను చేసుకోం. అట్టుపోయిన తొక్క ఇది. ఆత్మ వెళ్ళిపోయింది కదా. రాత్రి చచ్చిపోయింది అనుకోండి, రాత్రి ఆత్మ. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, వారు శ్రేయస్సు కలిగి వారి దినములు గడుపుతారు ఒక్క క్షణములోనే. సరే మాట ఎలాగుందా? ఎంతసేపట? ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు. అంటే వెళ్ళాల్సిన వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు, వాడు తొక్క ఉండిపోయింది ఇంట్లో. మనుషులు తొక్క ఏం చేశారు? శుభ్రంగా స్నానం చేయించి అవతలాడేశారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. ఇప్పుడు యేసుప్రభుని దేనికి నమ్మాలి చెప్పండి? దేనికి నమ్మాలి? యేసుప్రభు దగ్గరికి రండి, రోగాలు తీస్తాడు, యేసుప్రభు దగ్గరికి డబ్బులు ఇస్తాడు అంటున్నారు అనుకోండి, అమ్మ నాయనో ఈ పెద్ద 420 ఇవి మీకు ఇంకెంత మించి చెప్పలేను. దొంగ బోధ.
యేసు వచ్చింది దేనికో తెలుసండి, లోపల ఆత్మలు ఉన్నాయండి, దానికి వచ్చే జీవం నిత్య జీవం అండి, దానికి అంతం లేదండి. అది వెళ్ళి ఎక్కడికి పోతుంది, వెళ్ళి నరకంలో పడిపోతుంది. ఆ నరకంలో పడిపోతున్న ఆత్మను ఏం చేయాలి అంటే రక్షించాలి. మీకు అర్థమవుతుందా? రక్షించాలి. ఆత్మలను రక్షించడానికి వచ్చాడు యేసుప్రభు, ఆత్మల రక్షకుడు. ఆత్మల రక్షకుడిని పట్టుకొచ్చి శరీర రక్షకుడిగా మార్చేశారు. శరీర సంబంధమైన బోధలు చేస్తున్నారు యేసుప్రభు పేరట. మీకు 2 మంచి మాటలు చూపిస్తాను, రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముగించేస్తానే, ఈ మాటలు జాగ్రత్తగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే, చూసారా, మన యేసుప్రభునట ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ 60-70 ఏళ్ళ ఈ శరీరం కోసం, శరీరం యొక్క కోరికల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పిల్లల కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, ఈ శరీరం మట్టుకే మనం క్రీస్తుని నమ్ముకున్నాం అనుకోండి, మనుషులందరికంటే మనం ఏమైపోతామట. ఎందుకన్నాడు ఈ మాట అంటే, ఆత్మను రక్షించడానికి వచ్చిన ఆత్మజ్ఞానం చెప్పిన యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆత్మను కాపాడుకోలేకపోయావా? అక్కడికి వచ్చి కూడా ఆత్మ అర్థం కాలేదా? అక్కడికి వచ్చి కూడా ఆత్మను ఎలా పరలోకం చేర్చుకోవాలో తెలుసుకోలేకపోయావా? ఆయన చక్కగా బైబిల్లో రాయించిన మనుషులందరికంటే నువ్వెవరవట అంటే, వాడికి ఆత్మ ఉందని తెలియక శరీరం కోసం బతుకుతున్నాడండి లోకంలో. ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చి శరీరం కోసం బ్రతుకుతానంటే బాగుంటుందా? ఎంత బాగా చెప్పాడు. కేవలం శరీరం నిష్ప్రయోజనం అయిపోయే దానికోసం నువ్వు భక్తి చేస్తే నీ భక్తి కూడా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం కదండి. మీకు అర్థమవుతుందా? నిష్ప్రయోజనం అయిపోయే దానికోసం భక్తి చేస్తే మన భక్తి కూడా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం. ఎవడైనా బంగారం కొనుక్కోవడానికి పనికి వెళ్తున్నాను అంటే పర్లేదు, 4 బస్తాలు గాలు కొనుక్కోవడానికి పనికి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, మా ఇంటి నిండా 4 బస్తాలు గాలు ఉంది అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది వాడిని చూస్తే? మరి మంచోడు అమాయకుడు వరా నువ్వు, గాలి కొనుక్కోవడం ఏట్రా, గాలి బస్తాలు ఏట్రా అంటావానవా? అంటారా అనరండి. ఈరోజు మనిషి శరీరం కోసం బతికేవాడు కూడా దేవుడికి అలా కనపడుతున్నాడు. నీ శరీరం నీటి ఆవిరి అన్నాను కదా, గాలి బుడగ అన్నాను కదా, దానికోసం బతుకుతున్నావు ఏట్రా? నీటి ఆవిరంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. మనిషి కూడా మాయమైపోతారా? మాయమైపోడా? 700 సినిమాల్లో నటించేటటండి కోట శ్రీనివాసరావు గారు, మొన్న మాయమైపోడండి. నో మోర్ కోట. 7 కోట భూమి మీద కోట అయిపోయింది, వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? నో మోర్ కోట, ఇంక లేడు. కోట ఉన్నాడా? లేడు. నీటి ఎవరు కదండి, కనబడ్డాడు, ఇంతలో మెరిశాడు, సినిమాలు అన్నాడు, యాక్టర్ అన్నాడు, తాగుబోతున్నా అన్నాడు, విలన్ అన్నాడు, పట్ట తీరా చూసేసరికి లేదు, ఫోటోకి దండ. ఇలాంటి దానికోసం బతికేసి ఇప్పుడు ఆయన శరీరం కోసం బతికాడు, సినిమాలు అన్నాడు, యాక్టింగ్ అన్నాడు, డబ్బు అన్నాడు. అవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఆత్మ వెళ్ళిపోయింది. కోటగారి శరీరం జూబ్లీ హిల్స్లో శ్మశానంలో ఉంది. ఇంతేనండి మనిషి జీవితం. మీకు ఏమర్థమవుతుంది? కనుక ఈ జీవితకాలం కాదట నమ్మవలసింది మన ప్రభుని. ఈ జీవితకాలం కోసం కాదట, రాబోయే జీవితం, నిత్య జీవం, పరలోకం. అక్కడ ఆత్మ వెళ్ళాలి అంటే ఈ శరీరంలో తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, చక్కగా సన్నిధికి వస్తూ, వాక్యం నేర్చుకుంటూ, దేహాన్ని దేవుడికి ఇస్తూ, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఇవేవి లేకుండా ప్రేమగా, దీర్ఘశాంతంగా, చక్కగా దేవుడి కోసం బ్రతికే వారంగా మనల్ని మార్చుకున్నామంటే, ఆ శరీరాన్ని దేవుడు సేవకి ఇచ్చామంటే, అంతిమంగా మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే పరలోకానికి వెళుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి, ఎంత బాగుంటుందో. రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అన్నాడు. చూడండి, మనం యేసు దగ్గరకు వచ్చిందట ఒక నిరీక్షణతోనట. ఆ నిరీక్షణ కలిగి రక్షింపబడ్డామట. ఎంత బాగా చెప్తారంటే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు. అది అంటే నీ నిరీక్షణ యేసుప్రభులోకి వచ్చిన తర్వాత
చూచే వాటి కోసం కాదట, కనబడే వాటి కోసం కాదట, కనబడని దానికోసం నిరీక్షించాలట. కనబడని దానికోసం నిరీక్షణతో ఓపికతో ఎదురు చూడాలట. ఏది కనబడదు చెప్పండి? ఇప్పుడు మనకి ఏది కనబడదు? ఆత్మ కనబడదు. ఆత్మ వెళ్ళే పరలోకం కనబడదు. శరీరం కనబడుతుందా? కనబడదు. శరీరం ఉన్న ఈ భూలోకం కనబడుతుందా? కనబడుతుంది. శరీరానికి అవసరమైన బంగారం కనబడిందా? వీటి కోసమా నిరీక్షించాలి? చెప్పండి. ఈ వచనం ప్రకారం దేనికోసం నిరీక్షించమంటున్నాడు? కనబడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దానికోసం మనం ఏం చేస్తామట? కనిపెడతాం. ఇప్పుడు కనబడింది దేవుడు అండి, కనబడింది పరలోకం అండి. దానికోసం నువ్వు దేవుడిని నమ్మితే ఎలాగుంటది? ఎవడు ఇదంతా మీకు అర్థమైంది లేదు, ఒక్క మొక్కలో చెప్తాను. దేవుడు పరలోకంలో ఉన్నాడండి, మన నాన్నండి. మనం ఈ లోకంలో ఉండిపోయామండి. ఆయనేమో ఆత్మగా ఉన్నాడు, మనమేమో శరీరాలతో ఉన్నాం. మనం ఇప్పుడు మన నాన్నని చూడాలి అంటే మనం ఎలా మారాలి? ఆత్మగా మారాలి. ఆత్మగా మారాలంటే శరీరాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. శరీరాన్ని వదిలేసి మన నాన్న దగ్గరికి ఆత్మగా మనం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైన కోరికలు మనకెందుకు? ఈ శరీర సంబంధమైన ఆశలు మనకెందుకు? చాలా మంది అండి, నాకు వాళ్ళంటే పడదండి, వీళ్ళంటే పడదండి, నాకు ఏదో చేశారండి, ఏదో చేస్తానండి. శరీరానికి చేశారా, ఆత్మకు చేశారా? పోనీ అతనేమైనా నువ్వు ఎవరి మీద పగ పెంచుకున్నావా? అతనేమైనా 200 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతారా? అతను చచ్చిపోతాడా? చాలా మంది మర్డర్ చేస్తారండి. మర్డర్ అంటే ఎంత ఎంత పిచ్చోలో తెలుసండి చంపేవాళ్ళు. నువ్వు వెళ్ళి ఇంకొకరిని చంపుతున్నావంటే నువ్వు చంపపోతే వాడు చావడా, చచ్చిపోతాడా? చచ్చిపోయేవాడిని చంపి వీడు ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు వీడు ఎంత కదవండి, నాకేమీ అర్థం అవ్వలేదు ఎంతకాలం. నువ్వు చంపపోతే చస్తాడా, చావడా? చచ్చిపోయేవాడిని చంపేందుకురా? నరహంతకుడిగా మారు, పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారు. తర్వాత నిన్ను పట్టుకెళ్ళి దేవుడు ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు. ఒరే నేను కదరా ఆడికి జన్మ ఇచ్చింది, నువ్వు ఎందుకురా చంపేవాడు? పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? నరకంలో. చచ్చిపోయే వాళ్ళని చంపటం ఏంటండి? అతను చచ్చిపోతాడు, చచ్చిపోడా? చచ్చిపోతాడు. ఇప్పుడు వీడు చంపునోడు చచ్చిపోతాడు, చచ్చిపోడా? చచ్చిపోతాడు. ఎందుకంటే ఇక మనకు పగలెందుకు, కక్షలు ఎందుకు? అందరం ఎలా ఉండాలి? ప్రేమగా, ఆప్యాయతగా. ఒకసారి మీరు నేను ఆత్మ అండి, మాది పరలోకం అండి, మా నాన్న అక్కడ ఉన్నాడండి, పనికి వచ్చానండి ఇక్కడికి, నేను పని చేసుకుంటానండి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానండి. గొడవలు ఉంటాయండి? గొడవలు ఉంటాయా? పగలు ఉంటాయా? ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా హైదరాబాద్కి వచ్చారు పని చేసుకోవడానికి, మీ సొంత ఊరేమో ఈ ఊరు. హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు ఎలాగుంటారు? ఎవడన్నా పక్కడు తిట్టాడు అనుకోండి, ఏది ఎక్కువ తిడుతున్నావు అంటారా? బాబు ఏమనకు బాబు, 4 రోజులు పని చేసుకోవడానికి వచ్చాం బాబు, మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాం బాబు అంటారా? అంటారా? ఆడితో నీ సంగతి చెప్తాను, మా ఊరి నుంచి మొత్తం జనాలు దింపుతాను అంటావా? అక్కడ అనరు కదండి. పని చేసుకోవడానికి వెళ్ళిన చోట ఎలాగ ఉంటామండి మనం? వానర్ ఏమన్నా ఎవడేమన్నా సర్దుకుని పోలేండి బాబు, 4 రోజులు పని చేసుకుంటే డబ్బులు పట్టుకుని మన ఊరికి గొడవలు పెట్టుకుంటామండి. అక్కడ హైదరాబాద్కి వచ్చిన గొడవలు ఆడతానని వాళ్ళు చేయొద్దండి. గొడవలు ఆడవండి. ఎందుకంటే మనం ఉండేది అక్కడ కాదు, మనం ఊరికి వెళ్ళిపోతాం కదా. పని అయిపోతే ఊరికి వెళ్ళిపోతాం కనుక పని చేసుకోవడానికి వచ్చిన దగ్గర ఏమాడం? గొడవలు ఆడడం. ఇప్పుడు భూమి మీదకి ప్రతి మనిషి దేవుని కోసం వచ్చాడు తెలుసండి. దేవుడు పని చేసుకోవడానికి వచ్చేప్పుడు ఏ పని చేయాలి భూమి మీద? దేవుడు పని చేసుకోవాలా. నువ్వు సొంత పనులు పెట్టుకున్నావు, పగలు పెట్టుకున్నావు, కక్షలు పెట్టుకున్నావు, విభేదాలు అంటున్నావు, నువ్వు ఇంకెక్కడ దేవుడు పని చేస్తావు చెప్పు? నువ్వు ఇంకెక్కడ వెళ్తావు పరలోకానికి? ఏమంటే చాలా మంది హైదరాబాద్లోకి వచ్చి గొడవలు ఆడుకుంటారండి. ఆ లోకల్లో ఏం చేస్తారంటే, ఒరే మా దగ్గరికి వచ్చి గొడవ ఆడతామని అక్కడ చంపేస్తారు. ఊరికి వచ్చాడు, అక్కడ చచ్చిపోయా. మీకు అర్థమైందా? భూమి మీద ఉండగా మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు పని చేయాలి. ఈ లోక సంబంధమైన పనులు పడ్డాను కూడా ఇక్కడే చచ్చిపోతాం. చచ్చిపోయి ఇటు నుంచి ఇటే కిందకే. ఎక్కడ కిందకంటే పాతాళానికి వెళ్ళిపోతామండి. కనుక దేవుని పిల్లలుగా ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. శరీరం మీద మమకారాన్ని చంపుకోండి, ప్రేమను చంపుకోండి, ఆత్మ మీద ప్రేమను పెంచుకోండి. ఆత్మకు ఆహారం దేవుడి సన్నిధి, ఆత్మకు నిత్యజీవం దేవుడి పని. అర్థమవుతుందా? ఇవన్నీ నాకు కావాలని కోరుకోండి. శరీరంలో ఉన్న కోరికలను చంపుకోండి, శరీరంలో ఉన్న పగలను చంపుకోండి, శరీరంలో ఉన్న కోపాలు చంపుకోండి, శరీరంలో ఉన్నవన్నీ చంపుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో మీరు నిలబడండి. ఎంత బాగా చెప్తారు తెలుసండి బైబిల్లో. క్రైస్తవుడు అంటే ఈ శరీరాన్ని సిలువ వేసిన వాడే క్రైస్తవుడు. శరీరం కోసం ఆలోచించేవాడు క్రైస్తవుడు కాదు. చూస్తారా? పిలుపు పత్రిక ఒక మాట చూడండి. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసి పత్రిక, క్షమించండి, కొలసి పత్రిక తీయండి.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం మీకు తెలుసు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రైస్తవుడు దేన్ని వెతకాలట? పైనున్న దాన్ని. ఇప్పుడు 4వ వచనానికి వచ్చేయండి. 4వ వచనానికి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. చూసారా, ఆయనతో కూడా మీరు ప్రత్యక్షపరచబడాలి. మీ జీవం ఆయనతో కూడా ఉంది. మీ జీవం పట్టుకుని ఆయన వస్తున్నాడు. ఎంత బాగా చెప్పాడండి. మీ జీవం పట్టుకుని ఆయన వస్తున్నప్పుడు మీ జీవాన్ని భద్రంగా ఈ భూమి మీద దాచుకోండి. ఆ జీవం ఏదో కాదు, మీ లోపల ఉన్న ఆత్మ అండి. అర్థమవుతుందా? ఆత్మ. మనం బ్రతకాల్సింది దానికోసం, మనం ఆలోచించవలసింది దానికోసం. ఎక్కువ జీవితం దానిదే. శరీరం కొద్ది కాలం ఉంటుందండి, మట్టిలోకి వెళ్ళిపోద్ది. కనుక మీరు అందరూ ప్రభుని ఆత్మ కోసం నమ్ముకోండి.